హలో, వెల్కమ్ టు అన్సియా కిచెన్. హాయ్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది. నేను ఈరోజు ఉప్మా రైస్ చేసి చూపిస్తాను. అది ఎలాగనో చూద్దాం. ఆ, ఒక కప్పు అన్నం, ఒక కప్పు రవ్వ. ఇది వండిన అన్నం, ఇది రవ్వ. ఇక్కడ ఉప్మాకు పెట్టుకున్నట్లు ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి పోపేసి నీళ్ళు మసలించుకుంటున్నాను. ఒక ఆలుగడ్డ కూడా వేసుకున్నా. ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు దీంట్లో అయితే. ఇప్పుడు ఈ నీళ్ళు మసులుతున్నాయి కదా, తగుపడ ఉప్పు వేసినాను. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని దీన్ని ఉడకనిస్తాం కొద్దిసేపు. హాఫ్ ఉడకనిస్తాం, సగం ఉడకాలి. ఇక్కడ కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నా. కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం, చాలా కమ్మగా వస్తుంది. నిమ్మకాయ రసం పిండి పెట్టుకుందాం, అది ఉడికే వరకు. సగం ముక్క నిమ్మకాయ రసం, అంత ఎక్కువ లేదు. చాలా సూపర్ ఉంటుంది ఉప్మా రైస్. చేసుకొని తిని చూడండి అందరూ. ఇలా చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నా వీడియోకు జవాబు. ఇప్పుడు ఈ రవ్వ సగం ఉడికిన తర్వాత ఈ అన్నం దాంట్లో వేసుకుందాం. ఈ అన్నం వేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసేస్తా, అంత మంచిగా పడుతుంది. నిమ్మకాయ రసం ఇత్తులు తీసేసి, ఇలా ఇత్తులు తీసేసి వేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ వేస్తే మంచిగా కలుస్తుంది. మీరికెళ్ళి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు వేసేస్తున్నా. ఎవరెవరి ఇష్టం, మీరికెళ్ళి కూడా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు అన్నం కూడా వేద్దాము. సగం ఉడికింది, కొంచెం పావు మందం ఉడికింది. అన్నం కూడా వేసేస్తున్నా. ఉప్మా రైస్ చాలా కమ్మగా ఉంటుంది. గరం మసాలా కూడా వేసుకోండి, కొంచెం లవంగాలు, ఇలాచి, చాయ్ జీరా వేసుకుంటే చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. చూసిండ్రు కదా చేసే విధానం. ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇంకేం లేదు, అంతే. ఇంకా తీసి చూసేసి వడ్డించుకున్నాడే, కొత్తిమీర వేసుకొని వడ్డించుకున్నాడే. కొంచెం ఉప్మా తిన్నట్లుంటుంది, కొంచెం ఫీలింగ్స్, కొద్దిగా ఉప్మా తిన్నట్లుంటుంది, కొద్దిగా అన్నం తిన్నట్లుంటుంది. చాలా బాగుంటుంది. తీసుకుందాం, మూత తీసుకుందాం. ఇప్పుడు వడ్డించుకునేవి. గ్యాస్ కట్టేసి ఇట్లనే పెడితే ఇంకా మంచిగా ఉమ్మగిలుతుంది. నేనైతే చూపించనీకే తొందరగా తీసినాను. కొద్దిగా అన్నం తిన్నట్టు, కొద్దిగా ఉప్మా తిన్నట్టు. ఉప్మా రైస్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మీకెళ్ళి దీంట్లో కూడా వేస్తా. దీంట్లో కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సూపర్ ఉప్మా రైస్. అన్ని కూరగాయలు వచ్చినాయి కదా దీంట్లో, మంచి కలర్ఫుల్ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అందరు చేసుకొని తిని చూడండి. నేను కూడా తిననీకే వడ్డించుకున్నాను, ఇక్కడ తింటాను ఇప్పుడు. ఓకేనా? మీరు అందరు కూడా తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తిన్నదే మళ్ళీ తినకుండా ఇట్లా రాత్రికి కానీ మధ్యాహ్నం అన్నం గిట్ల ఏమన్నా ఉంటే అప్పుడు రాత్రికి ఇంత రవ్వ ఇలా వేసుకొని ఉప్మా రైస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్మా తిన్నట్లుంటుంది, కొద్దిగా అన్నం తిన్నట్లుంటుంది. అదే అన్నమాట మ్యాజిక్. ఓకేనా అండి? తప్పకుండా చేసుకొని చూడండి. నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తే అదే ఉమ్మగిలుతుంది. ఇంకా ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది, కొద్ది వాటర్ ఉంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది, సుకా అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, బాయ్. తప్పకుండా చేసుకొని చూడండి. నా రెసిపీ కొత్త రెసిపీ
తప్పకుండా చేసుకోండి, షేర్ చేయండి. మీ చుట్టాలకు కానీ మీ పిల్లలకు కానీ షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్ అండి, బాయ్.